వెల్కమ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇదొసరికి రెగ్యులర్ వేదే కాదు. అండ్ అడగవచ్చు, ఇది నీ కంటెంట్ కాదు కదా, ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. బట్ కొన్ని కొన్ని విషయాల్లో మనం మాట్లాడాలి. కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడిపోయినా కొన్ని విషయాల్లో మాట్లాడాలి. ఇప్పుడు ఒకడు తప్పు చేస్తే అది తప్పో రైటో చెప్పినా చెప్పకపోయినా ఒక మంచోడిని వాడు తప్పు చెప్పేవాడిని తప్పు చేశానన్నప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాలన్నమాట. అండ్ మీ అందరికీ అర్థం ఏంటది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకున్నాను చెప్పేసి. రావణ్ ఫర్ యూ. ఈ బ్రదర్ మీ అందరికీ తెలుసు ఈ బ్రదర్ ఏ కంటెంట్ చేస్తారని చెప్పేసి. ఈ బ్రదర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయితే కౌశిక్ బ్రదర్ అనే అతను, సో అసలు ఇతను ఎవరంటే మన ఐపీఎల్కి సంబంధించి తెలుగు కామెంటరీ చేస్తాడు. అయితే మొన్న రీసెంట్గా జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ 287 కొట్టారు. అయితే కౌశిక్ బ్రదర్ ఒక సాంగ్ ద్వారా చెప్పాడనమాట, మామూలుగా పాడాడు. అది ఫ్యాన్స్కి నచ్చలేదు, ఆర్సీబీ ఫ్యాన్స్కి నచ్చలేదు. సో జనరల్గా ఏంటంటే కౌశిక్ బ్రదర్కి ఒక అలవాటు ఉంది. ఐ మీన్ ఆ మ్యాచ్లో జరిగే సిచ్యువేషన్కి సంబంధించినట్టు ఒక్కోసారి పాట డైలాగ్ కానీ లేకపోతే ఒక డైలాగ్ లాగా చెబుతూ ఉంటాడు. అయితే అది ఫ్యాన్స్కి నచ్చలేదు, ఆర్సీబీ ఫ్యాన్స్కి. ఐ మీన్ అందరికీ కాదు, కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్కి. సో వాళ్ళు వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఆ బ్రదర్ పోస్టుల కింద ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేస్తా, ఆడవాళ్ళని ట్యాగ్ చేస్తా తిట్టారనమాట. అయితే దానికి ఆ బ్రదర్ ఒక రీల్తో రియాక్ట్ అవుతూ, సో ఇలా ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని తిడుతున్నారని చెప్పేసి చేశారు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆ బ్రదర్కి మంచి సపోర్ట్ వచ్చింది. ఐ మీన్ కొంతమంది ఫ్యాన్స్ సారీ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ రావణ్ ఫర్ యూ బ్రదర్కి ఏమైందో నాకు తెలియలేదు. వెంటనే రీల్ చేశాడనమాట. ఏంటంటే నీకు ఇలాగే జరగాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, కామెంటరీ వచ్చినప్పుడు కామెంటరీ చేయాలి, అవతల టీం కించపరచకూడదు, అది ఇది అన్నాడు. అండ్ అదే కాక నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ని తిట్టొచ్చు, విరాట్ కోహ్లీని తిట్టొచ్చు, ఆర్సీబీని తిట్టొచ్చు అని చెప్పేసి మాట్లాడాడు. ఏమనాలి భయ్యా నిన్ను? ఆ బ్రదరు తిట్టినట్టు ఒక్క వీడియో చూపించు. ఆ బ్రదర్ అసలు ఎక్కడ ఎవరిని తిట్టలేదు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ని తిట్టలేదు, ఆర్సీబీ టీంని తిట్టలేదు, విరాట్ కోహ్లీని అసలే తిట్టలేదు. బట్ ఏందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు, అదనమాట. అండ్ ఇంకోటి, నువ్వు ఎందుకు చేస్తున్నావు బ్రో వీడియో అంటే, ఎందుకంటే అక్కడ వీడియో కింద కామెంట్స్లో అన్ని నెగిటివ్ కామెంట్స్ అయ్యాయి. లిటరల్లీ 99% నెగిటివ్ కామెంట్స్ అయ్యి మొత్తం. ఆ పాజిటివ్ కామెంట్స్ చదువుతున్నా కానీ అసలు నా చేతులనే పడుతున్నాయి పాజిటివ్ కామెంట్స్ చదువుతున్నాను. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, సిచ్యువేషన్ తెలియకుండా సో అందరూ తను నెగిటివ్గా చేస్తున్నారు. తప్పు చేయకుండా ఒక నెగిటివ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఫేర్ బ్రో. అండ్ అది ఈ రావణ్ ఫర్ యూ బ్రదర్ గురించి తెలిసిందే. ఈ వీడియో చూసి అతని వీడియోని చూసి కింద కాంబినేషన్లో ఎస్ బ్రో ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడు, చాలా కరెక్ట్గా మాట్లాడు. ఏం కరెక్ట్ మాట్లాడాడు భయ్య? రావణ్ ఫర్ యూ బ్రదర్, నాకు నీ మీద పర్సనల్గా ఏ హేట్ లేదు. బట్ నువ్వు చేసే కంటెంటు, ఐ మీన్ నువ్వు కొంచెం మెచ్యూర్గా ఆలోచించాలి బ్రో. నువ్వు 10 మందికి చెప్పాల్సింది పోయి నువ్వే 10 మందిని రెచ్చగొడుతున్నావు. అది నచ్చట్లేదు. పాపం ఏ తప్పు చేయకుండా ఇప్పుడు నీ వల్ల నీ కామెంట్ సెక్షన్లో ఎవరైతే పెట్టారో దాంట్లో 70% పీపుల్ ఆ బ్రదరు అలానే అదే ఇదే అనుకుంటారు. బట్ రియాలిటీ తెలియదు కదా ఎవరికి. అండ్ అది ఇదైతే కాంట్రవర్సీ అయితే కాదు, నేను చెబుతున్నాను. అంటే ఎవరి తప్పు, ఐ మీన్ తప్పు చేయకుండా ఆ బ్రదర్ సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదనమాట. అండ్ అది అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. ఐ మీన్ టు బీ హానెస్ట్, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్నే. బట్ మీకు మళ్ళాగా ఇన్మెచ్యూర్గా అయితే నేను బిహేవ్ చేయను. ఐ మీన్ పద్దాకల మనోళ్ళే గెలవాలి అని చెప్పేసి లేదు కదా. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఆడలేదు. అందుకని చెప్పేసి ఓకే, ఆ బ్రదర్ మిమ్మల్ని మన టీంని ఇన్సల్ట్ చేశాడు అనుకోండి, ఆ బ్రదర్ని తిట్టండి. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? ఇట్స్ నాట్ ఫేర్ బ్రో. ఇంట్లో వాళ్ళు ఏం చేశారయ్యా? ఆ బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని తిట్టేస్తే ఆ బ్రదర్ ఎంతైనా ఓచుకుంటాడు. ఇంట్లో వాళ్ళని లాగితే ఎవరికన్నా కామిక్స్ అది ఇది. అండ్ అది సో కొంచెం మెచ్యూర్గా థింక్ చేయండి, అదనమాట. అండ్ ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలామంది అతను నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నానని చెప్పేసి వీడియో చేశాను, అదనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే టేకర్ గుడ్ బై, జై హింద్, లవ్ యూ ఆల్.